కంటే కూతుర్నే కనాలి అంటారు. కానీ హైదరాబాద్ జీడిమెట్లలో ఇలాంటి కూతుర్ని మాత్రం కనొద్దని నిరూపించింది ఓ అమ్మాయి. కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. కట్టంగూర్కు చెందిన శివ డీజేగా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికకు శివ పరిచయం అయ్యాడు. దానితో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు 8 నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కొద్ది రోజుల క్రితం శివతో వెళ్ళిపోయింది బాలిక. కూతురు అదృశ్యంతో కంగారు పడ్డ తల్లి అంజలి తెలిసిన చోటల్లో వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. శివను కూడా స్టేషన్కు పిలిపించారు. 3 రోజులు తనతో పాటు కూతురును ఉంచుకోవడంపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు న్యాయం చేయాలని కోరింది. కానీ పోలీసులు నచ్చజెప్పి శివను పంపించేశారు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత తల్లి కూతుళ్ల మధ్య గొడవలు జరిగాయి. దీంతో తల్లి మీద కోపం పెంచుకుంది బాలిక. తన ప్రేమను కాదనడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎక్కడ కూడా కనీసం తన తల్లి తన బాగోగుల గురించి ఆలోచిస్తుందనే ఆలోచన కూడా లేకుండా కన్న తల్లినే కలతేర్చేందుకు స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ప్రియుడు శివకు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. నువ్వు వచ్చి మా అమ్మని చంపు, లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఆ 10వ తరగతి బాలిక తన ప్రియుణ్ణి బెదిరించింది. ఇక ప్రియుడు శివ తన తమ్ముడు యశ్వంత్ ను తీసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసి ఆ బాలిక పూజ చేసుకుంటున్న తన తల్లి తలపై బెడ్షీట్ కప్పేసింది. ఆ తర్వాత వచ్చి రాగానే శివ బాలిక తల్లిని వీపులో బలంగా తన్నాడు. కింద పడ్డ ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. ఇక సుత్తి తీసుకుని తల్లి తలపై బాధింది బాలిక. వీరిద్దరికీ యశ్వంత్ సహకరించాడు. కాసేపు పెనుగులాడిన తల్లి అంజలి ఉలుకు పలుకు లేకపోయేసరికి చనిపోయిందని భావించారు. ఈ క్రమంలో శివ అతని తమ్ముడు యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారు అలా వెళ్ళగానే ఇంటికి బాలిక చెల్లెలొచ్చింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి గాబరా పడింది. ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా అక్క చెల్లించలేదు. పైగా తల్లి బతికే ఉందని గ్రహించిన ఆ కఠినాత్మురాలు నైస్గా ఫ్రెండ్ను తీసుకురమ్మని నచ్చజెప్పి తిరిగి ప్రియుడు శివకు కాల్ చేసింది. తల్లి ఇంకా చనిపోలేదని వచ్చి చంపేయాలని చెప్పింది. దీంతో వెనక్కి వచ్చిన శివ అతని తమ్ముడు ఆమె గొంతు కోశారు. చనిపోయేదాకా అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు. చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్క తన తల్లిని ఎలా చంపిందో ఆమె పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది. అంజలి మృతితో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న బంధువులు హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక కూతురు చేతిలో బలైన అంజలి ఆనాడు రజాకారులకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ మనవరాలు కావడంతో ఈ హత్య కేసు మరింత సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివతో పాటు అతని తమ్ముడు పరారీలో ఉన్నారు. ఇక వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం, కుటుంబంలో అవగాహన లోపం వంటి అంశాలపై పెద్ద చర్చ ప్రారంభమైంది. కంటే కూతుర్నే కనాలి అంటారు. కానీ హైదరాబాద్ జీడిమెట్లలో ఇలాంటి కూతుర్ని మాత్రం కనొద్దని నిరూపించింది ఓ అమ్మాయి. కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. కట్టంగూర్కు చెందిన శివ డీజేగా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికకు శివ పరిచయం అయ్యాడు. దానితో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు 8 నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కొద్ది రోజుల క్రితం శివతో వెళ్ళిపోయింది బాలిక. కూతురు అదృశ్యంతో కంగారు పడ్డ తల్లి అంజలి తెలిసిన చోటల్లో వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. శివను కూడా స్టేషన్కు పిలిపించారు. 3 రోజులు తనతో పాటు కూతురును ఉంచుకోవడంపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు న్యాయం చేయాలని కోరింది. కానీ పోలీసులు నచ్చజెప్పి శివను పంపించేశారు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత తల్లి కూతుళ్ల మధ్య గొడవలు జరిగాయి.
దీంతో తల్లి మీద కోపం పెంచుకుంది బాలిక. తన ప్రేమను కాదనడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎక్కడ కూడా కనీసం తన తల్లి తన బాగోగుల గురించి ఆలోచిస్తుందనే ఆలోచన కూడా లేకుండా కన్న తల్లినే కడతేర్చేందుకు స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ప్రియుడు శివకు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. నువ్వు వచ్చి మా అమ్మని చంపు, లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఆ 10వ తరగతి బాలిక తన ప్రియుణ్ణి బెదిరించింది. ఇక ప్రియుడు శివ తన తమ్ముడు యశ్వంత్ ను తీసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసి ఆ బాలిక పూజ చేసుకుంటున్న తన తల్లి తలపై బెడ్షీట్ కప్పేసింది. ఆ తర్వాత వచ్చి రాగానే శివ బాలిక తల్లిని వీపులో బలంగా తన్నాడు. కింద పడ్డ ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. ఇక సుత్తి తీసుకుని తల్లి తలపై బాధింది బాలిక. వీరిద్దరికీ యశ్వంత్ సహకరించాడు. కాసేపు పెనుగులాడిన తల్లి అంజలి ఉలుకు పలుకు లేకపోయేసరికి చనిపోయిందని భావించారు. ఈ క్రమంలో శివ అతని తమ్ముడు యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారు అలా వెళ్ళగానే ఇంటికి బాలిక చెల్లెలొచ్చింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి గాబరా పడింది. ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా అక్క చెల్లించలేదు. పైగా తల్లి బతికే ఉందని గ్రహించిన ఆ కఠినాత్మురాలు నైస్ గా ఫ్రెండ్ ను తీసుకురమ్మని నచ్చజెప్పి తిరిగి ప్రియుడు శివకు కాల్ చేసింది. తల్లి ఇంకా చనిపోలేదని వచ్చి చంపేయాలని చెప్పింది. దీంతో వెనక్కి వచ్చిన శివ అతని తమ్ముడు ఆమె గొంతు కోశారు. చనిపోయేదాకా అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయారు. చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్క తన తల్లిని ఎలా చంపిందో ఆమె పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది. అంజలి మృతితో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న బంధువులు హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇక కూతురు చేతిలో బలైన అంజలి ఆనాడు రజాకారులకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ మనవరాలు కావడంతో ఈ హత్య కేసు మరింత సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శివతో పాటు అతని తమ్ముడు పరారీలో ఉన్నారు. ఇక వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం, కుటుంబంలో అవగాహన లోపం వంటి అంశాలపై పెద్ద చర్చ ప్రారంభమైంది.